హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. ఇంకో రకం ఈజీ నోమండి, వత్తుల కట్టాల డబ్బాల నోమండి. ఒక్కొక్క డబ్బాలు ఇట్లాంటి చిన్ని 13 తీసుకొని అందులో ఒక్కొక్క వత్తుల కట్ట పెట్టుకొని వాటిపైన గౌరమ్మ పెట్టుకుంటే వత్తుల డబ్బాల నోము. నెక్స్ట్ వన్ పేనీల గిన్నెల నోమండి. మనం పేనీలు వేసుకొని అందులో షుగర్ 1 స్పూన్ పెట్టి నోముకోవాలండి. వీటికి మూత ఉన్నాయితే బాగుంటున్నాయి, లేదంటే పేనీల గిన్నెల నోము అని అందులో 1 స్పూన్ వేసి పేనీలు చక్కెర వేసి నోముకోవాలి. పెట్టేటప్పుడు అంటే ప్యాక్ చేసి అందులో పెట్టుకున్నా బాగుంటాయి. ఇది పేనీల గిన్నెల నోము. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. 13 పెట్టి వాటిపైన గౌరమ్మ, వాటి ముందట ఒక గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ పెట్టి నోముకోవాలి. ఇది పేనీల గిన్నెల నోము. ఇది వస్త్రం నోమండి. మనకు అంటే 108 పువ్వులతోటి వస్త్రం చేసుకొని అలా 13 ప్యాకింగ్ కవర్లో పెట్టుకొని ఒక ప్లేట్లో కానీ ఒక తాంబూలంలో కానీ ఒక బుట్టలో కానీ పెట్టుకొని నోముకోవాలండి. ఇది వస్త్రమాల నోము అంటారు, లేదంటే వస్త్రాల నోము అని కూడా అంటారు. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందండి నోముకోవడానికి. ఇంకొకటి కైలాస పర్వతం నోమండి. ఈ కైలాస పర్వతం నోముకి 5 కిలోల బియ్యము, 108 రుద్రావత్తులు, 108 రుద్రాక్షలు, 108 దీపంతలు, మట్టి ప్రమిదలు అయితే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే 108 కాయిన్స్ అండి. శివపార్వతుల పటం పెట్టుకొని ఇది శివుడి ఆకారం, ఎవరికి ఎలా నచ్చితే అలాంటి ఆకారంలో విభూది ఉండలు పెట్టుకొని మాణిక్యాలు పెట్టుకొని వాటిలో రుద్రవత్తులు పెట్టుకొని 1 రూపీ కాయిన్స్ చుట్టూ పెట్టుకొని నోముకోవాలి. ఇది కైలాస పర్వతం నోము. లాస్ట్ ఇయర్ మండే వచ్చింది కాబట్టి చాలామంది కూడా నోముకున్నారు. ఇది కైలాస పర్వతం నోము. వీళ్ళు ఎంతమంది కైలాస పర్వతం నోము అయిందో కామెంట్ చేయండి. ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయండి. ఆన్లైన్లో అయితే రుద్రవత్తులతో సహా దొరుకుతున్నాయి కాబట్టి ఇది నోముకోవడం కూడా చాలా ఈజీ అండి. 5 కిలోల బియ్యం అయితే పెట్టుకోవాలి, 108 విభూతుండలు కూడా పెట్టుకోవాలి. పంచేటప్పుడు కూడా అన్నీ కొన్ని తీసి ప్యాకింగ్ చేసి నెక్స్ట్ కర్రీ రోజు అంటే కనుమ రోజు పసుబొట్టుకు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ మనం పసుబొట్టుగా ఇవ్వచ్చు, నోము పెట్టే వాళ్ళకి వాయినంగా కూడా ఇవ్వచ్చు. అందులో పిడికెడు బియ్యం, దీపంతలు, రుద్రవతి, ఒక 1 రూపీ కాయిన్, ఒక రుద్రాక్ష అన్నీ కూడా. నెక్స్ట్ వన్ పోచమ్మ జల్లెల నోము అండి. మంగళవారం వస్తుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైనవి చాలామంది నోముకుంటున్నారు. ఇది 2025లో వస్తుంది మంగళవారం వస్తుంది కాబట్టి ఇలా నోముకుంటామండి. పోచమ్మ జల్లెళ్ళండి, స్టీల్ జల్లెలు కానీ ఈ స్టీల్ జల్లెలు హోల్స్ ఉన్నాయి పెట్టుకోవాలి. అందులో పసుపు, కుంకుమ, ఉల్లిగడ్డలు, పుట్నాలు, బెల్లం, అలాగే పోగుదారం. నా దగ్గర పోగుదారం లేదండి, రెడ్ కలర్ కంకణాల దారం అయితే పెట్టుకున్నాను వీడియో కోసం. 2 అగరబత్తీలు, దీపాలు, అలాగే వత్తులు. అది పెట్టుకునే విధానం అండి, స్టీల్ జల్లెడ తీసుకొని అందులో పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి ఏ గుడికి, పోచమ్మ గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉల్లిగడ్డలు అయితే తీసుకెళ్తాం. అలాగే ఓమా అయితే తీసుకెళ్తాము. ఓమా కొంచెం పెట్టుకోవాలి, ఉల్లిగడ్డలు పెట్టుకోవాలి, పుట్నాలు, బెల్లం కూడా పెట్టుకోవాలి. తర్వాత పోగుదారం అండి, పసుపుతో చేసుకొని పెట్టుకుంటారు. ఇది పూతగంధం అంటారండి. బియ్యం పిండిలో కొంచెం పసుపు, వాటర్ వేసి కలుపుకోవాలి. అక్కడ అమ్మవారికి చిలకరించడానికి అయితే తీసుకెళ్తాము. ఖచ్చితంగా పోగుదారం, పూతగంధం అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాము. అమ్మవారికి పుట్నాలు, బెల్లం నైవేద్యంగా తీసుకెళ్తాము. అలాగే 2 అగరబత్తీలు ఉంటే 4 పువ్వులు అలా వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు పత్తి పెడుతున్నాం చూడండి, వస్త్రం చేసుకోవడానికి, అందుకని తీసుకెళ్తాం. మనం అమ్మవారికి పోతరాజు ముందట చాక పెట్టడానికి ఇలా చెంబులో నీళ్లు పోసుకొని 2 వేపాకులు అంటే వేప కొమ్మలు అయితే తీసుకెళ్తాము. అంటే మా సైడ్ అయితే మేము తీసుకెళ్తాము ఇలా పెట్టుకోవడానికి. ఇది పోచమ్మ జల్లెల నోము.